తెలుగుదేశం అయితే టోటల్ బిచానా ఎత్తేయాల్సి వచ్చి పోటీ చేయలేని చేతులు ఎత్తేసింది. కాబట్టి మీరు ఈ 10 ఏళ్లలో ఏదో అద్భుతాలు జరగలేదు అనే ముందు ఈ 60 ఏళ్లలో ఎంత నష్టం జరిగింది, ఎందుకు జరిగింది అనే లోతుగా కూడా పరిశీలించాల్సిందిగా నా అభ్యర్థన. శ్రీధర్ రెడ్డి ఉన్నారు న్యూ జెర్సీ నుంచి. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే సార్. ఒక 2-3 పాయింట్స్ స్ట్రైట్గా అడుగుతాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే నాకు చాలా ఇష్టం సార్, ముఖ్యంగా ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా సిబిఐని ఆపింది ఎవరు? ఎలా సాధ్యం? ఒక మర్డర్ కేసులో అనుమానితుడినే తీసుకెళ్లి లోపటేసి ఫుట్బాల్ ఆడుకుంటారు పోలీసులు. అలాంటిది A8గా సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్నాక కూడా సిబిఐని ఆపడం ఎలా సాధ్యం? సెకండ్ క్వశ్చన్, కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు వెళ్లకుండా 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డిని ఆపడం ఎలా సాధ్యం? 10 సంవత్సరాలు బెయిల్ పైన సిబిఐ ఈడీ కేసెస్ ఉన్నా కూడా సిబిఐ ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఆ జగన్మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయకుండా ఉండడం ఎలా సాధ్యం? కాబట్టి ఇవన్నీ ముఖ్యంగా సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఈ డిపార్ట్మెంట్స్ ప్రధానమంత్రి గారి కింద ఉండటం వల్ల బీజేపీతో పొత్తు కావాలని కోరుకుంటారు. మీరు ఈ డిపార్ట్మెంట్లు తీసేయండి, కనీసం అసలు మీ మొహం చూడడానికి కూడా, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బిలో 1% ఓటు బ్యాంకు, కానీ మీ వెనుక ఎందుకు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు అంటే? మరి సిబిఐని ఆపాల్సిందే, ఈడీ ఉంటే అవి ఆపాల్సిందే. కాబట్టి ఈ కేసుల ద్వారా కొంత ప్రొటెక్షన్ దొరుకుతుందని ఈ రాజకీయ నాయకులు మీ వెంటబడుతున్నారు సార్. మరి ఇలా అంటే ఒక మర్డర్ కేసులో అరెస్ట్ కాకుండా ఆపడం అంటే సిబిఐ రిపోర్ట్స్ టు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. కాబట్టి హంతకులను ఎన్ని రోజులు కాపాడతారు, ఈ ప్రొటెక్షన్ ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? కాబట్టి మీరు అలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తుకి మీకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు సైలెంట్ గా ఉండటమో లేకపోతే అసలు విపరీతమైన డిమాండ్స్ పెట్టి ఇబ్బంది పెట్టడమో చేస్తున్నారు. చెప్పండి. ఓకే, శ్రీధర్ రెడ్డి గారు, ఒకటి అవినాష్ రెడ్డి గారి మీద సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది అన్నారు. అసలు మేము సిబిఐని వాడుకున్నట్టయితే అవినాష్ రెడ్డి గారి మీదకి ఎందుకు పంపుతాం? మీరు చెప్పిన పాయింట్గా అడుగుతున్నా. అసలు పంపం కదా. అది సిబిఐ వెళ్ళిందంటే అది ఇండిపెండెంట్గానే చేస్తుంది కదా, మా చెప్పు చేతల్లో చేయలేదు కదా. చేసేటట్టయితే మేము దాన్ని ఆపలేం కదా. ఆయన చివరికి కోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు, హైకోర్టులో. ఆ కేసు అదే ఆయనకి బెయిల్ దొరికింది, యాంటిసిపేటరీ బెయిల్ దొరికింది. కానీ మేము ఇన్వాల్వ్మెంట్ ఉంటే సిబిఐ అక్కడ దాకైనా వెళ్ళేదా? వెళ్ళదు కదా. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలోనే తప్పు ఉంది, కరెక్ట్ కాదు. ఇక కోడికత్తి కేసులో ఎన్ఐఏ ఇవన్నీ యాజ్ పర్ లా జరుగుతాయి. ఇకపోతే 10 years జగన్ అన్నారు. ఇందాక నేను చెప్పా 2004 ముందు జరిగిన ఆ ఐఎన్జీ భూముల కేసు ఇవాళ 24లో వచ్చింది. 20 ఏళ్ళు చంద్రబాబు గారి మీద. ఇప్పుడు ఆ కేసు బయటకు వచ్చింది. 20 ఏళ్ళు ఆ కేసు ఎందుకు లోపల ఉందంటే నేనేం చెప్పాలి దానికి? అన్నిటికన్నా ముఖ్యమైనది మీరు ఒక మాట అన్నారు, వీళ్ళందరూ మీ వెనక ఎందుకు ఉన్నారు, ఎందుకు మీకు 1% లేకపోయినా మీతో పొత్తు కావాలనుకుంటున్నారు. దీని అర్థం అంటే వాళ్ళు దొంగలు, మీరే చెప్తున్నారు. ఆ 2 పార్టీల వాళ్ళు దొంగలే, మీరే చెప్తున్నారు. కాబట్టే మాతో పొత్తు కోసం తాతాలాడుతున్నారు, మీరు చెప్పిన మాట. కాబట్టి ఆ అధికారం మీద మాకే ఇస్తే మిగిలిన రాష్ట్రాలలాగా యోగి ఆదిత్యనాథ్ లాగా ఉదాహరణ కోసం చెప్తున్నా, ఇక్కడ కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. నరేష్ నారండి ఫ్లోరిడా నుంచి మీతో మాట్లాడడానికి. నరేష్ గారు నమస్కారం అండి. ఇది ఇప్పుడు మన ఇండియా లోపల ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయో చూస్తే అవన్నీ సాల్వ్ చేయడానికి 100 years పడుతుందండి. ఇప్పుడు 10 years నుండి మోడీ గారు ఉన్నారు, బీజేపీ ఉన్నది. ఇప్పుడు కూడా కాలర్ జగన్ గురించి, అవినాష్ గురించి, ఇప్పుడు కవిత కానీ సిబిఐ ఎప్పుడు లేస్తుందో తెలియదు, ఈడీ ఎప్పుడు లేస్తుందో తెలియదు. ఏదైనా పొలిటికల్ మూవ్, లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడే ఇవి రావడం జరుగుతుంది. మనము ఇంటర్నేషనల్ మీడియాకి వెళ్ళేసేసి
ఇది యుఎన్ కానీ ఐక్యరాజ్య సమితి అక్కడికి వెళ్ళేసేసి పాకిస్తాన్ మా మీద చేస్తుంది, ఇది చేస్తుంది, చైనా అటాక్ చేస్తుంది అని మనం ఎంత మొత్తుకున్నా కానీ వాళ్ళు వినట్లేదు. వాళ్ళ పొలిటికల్ ఎజెండా తోటి వాళ్ళు ఎవరెవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఎలాగైతే ఉన్నారో మన ఇండియాలో కూడా మన రెస్పాన్సిబుల్ సిటిజన్స్కి కేసులు తొందరగా సాల్వ్ చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని అన్నారండి, ఏది చేయాలని. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా August 15th రోజు స్వదేశీ వస్తువులే వాడాలి, ఇది వాడద్దు అని మేము RSS జెండాలు పట్టుకొని తిరిగినాం. ఇది సరస్వతి శిశు మందిర్ కానీ అది కానీ. ఇప్పటికీ మన కాన్స్టిట్యూషన్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ బ్రిటిష్ వాళ్ళు రాసిందే ఉందండి. మనకు మేక్ ఇన్ ఇండియా కావాలా, మనకు ఈ బ్రిటిష్ రూల్స్ తీసేసి ఇండియాది తీసుకొచ్చేసేసి తొందరగా ఎంతో మంది ఏది ఇప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు అని అంటున్నారు. ఆ జడ్జిల సంఖ్యను పెంచండి, 100 years పడుతుంది అని అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు జగన్ కేసు కానీ, అవినాష్ కానీ, కవిత కేసు కానీ, ఇప్పుడు జయలలిత కేసు ఏమైందండి, లాస్ట్ చివరి దశ లోపల అది ఎప్పుడో ఆమె తను 1 crore వేసింది. అప్పుడు దాని వాల్యూ చాలా ఎక్కువ ఉండే, కానీ ఇన్ఫ్లేషన్ చేయబట్టి తనకు రిజల్ట్ వచ్చే వరకు ఆ 1 crore అనేది చాలా తక్కువ. అది ఇప్పుడు వీళ్ళు చేసిన 100 crores కూడా మీరు 50 సంవత్సరాల వరకు మీరు మేక్ ఇన్ ఇండియా, నా భారతదేశం గొప్పది, నేను రామునికి దేవుని కట్టిస్తా, దేవాలయాలను కట్టిస్తా అని అంటున్నారు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్కి రాముడు కనబడుతుండో లేదో తెలియట్లేదు. కానీ ఈ కరప్షన్ చేయబట్టి చాలా మంది ప్రాణాలు వదులుతుండండి. ఇప్పుడు మన GSFC ఉన్నాడు, కరప్షన్ చేయబట్టి 500 కోట్లు ఎంతో ఉన్నది. దానిలో ఎంతమంది మిడిల్ క్లాస్ రక్తం ఉంది, వాళ్ళు తినలేక నిద్రపోలేక ఎట్లున్నారు. మీరు కరప్షన్ చేస్తానని అంటున్నారు, ఇంతవరకు ఏం చేసినారు చెప్పండి. మేక్ ఇన్ ఇండియా అని అంటారు, అది ఎవరి కోసం? రాముని ఆ దేవాలయం అది ఎవరి కోసం? అదంతా విరాళాలు, హంగామా, ఈ కలెక్టర్ ఇది ఈ కోర్టు సిస్టమ్ ని మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. అది ఓకే. నరేష్ గారు మీరు సరస్వతి శిశు మందిర్లో చదివారు అని చెప్పారు. నేను కూడా ఒక సరస్వతి శిశు మందిర్ స్కూల్కి అధ్యక్షుడిగా చేశాను. అక్కడ ఎంత వాల్యూస్ నేర్పుతారో మీకు తెలుసు. ఇవాళ ఇండియా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కేవలం సర్వీస్ సెక్టర్ మీదే డిపెండ్ అవ్వకుండా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఎన్ని రెట్లు ఈ 10 ఏళ్లలో పెరిగిందో మీకు తెలియదు కాదు. కాబట్టి ఇవాళ 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అయ్యాం. 28 కల్లా 27కే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవ్వబోతున్నాం. ఇవాళ ఐఫోన్లు టాటా ఆల్రెడీ తయారు చేస్తుంది. ఇదివరకటికి ఇప్పటికీ సంబంధం ఏంటి? అదే డిఫెన్స్ ప్రొడక్షన్ ఎంత పెరిగింది? ఇలా 2 అంశాలు. ఒకటి చాలా దీర్ఘకాలికమైన అంశాల పరిష్కారం. వాటిల్లో ఆర్టికల్ 370 రద్దు ఉండొచ్చు, లేకపోతే GST ఇంప్లిమెంటేషన్ ఉండొచ్చు, లేకపోతే ఈ ఏంటి అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లు ఉండొచ్చు. ఇవన్నీ ట్రిపుల్ తలాక్ బిల్లు తీసుకురావడం కావచ్చు. ఇలా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎన్నో రామ మందిరం అంటే సరే మీరు దానికి వ్యతిరేకంలాగా ఉన్నారు, దానికి అదే పక్కన పెడదాం. మందిరం గురించి మాట్లాడే ముందు పేద ప్రజలకి 220 కోట్ల డోసులు ఫ్రీగా ఉచితంగా ఈ దేశంలో ఇవ్వడం జరిగింది, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 3.5 సంవత్సరాల నుంచి 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వడం జరుగుతుంది, 5 కేజీల చొప్పున. ఇంకా 5 ఏళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ ప్రభుత్వం అనౌన్స్ చేసేసింది. 5 సంవత్సరాలు, రాబోయే 5 సంవత్సరాలు 80 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఫ్రీ రేషన్ ఇస్తుంది. ప్రతి అర్హుడైన వాడికి ఇల్లు ఉండాలి, వాడికి దానికి కుళాయి ట్యాప్ ఉండాలి. ఇవన్నీ ఓవర్ నైట్ జరగవండి. కాబట్టి ఎంతో ఒక దుమ్ముతో నిండిపోయిన ఇంటిలో చేరి ఆ దుమ్ము శుభ్రం చేసుకుని స్వచ్ఛ భారత్తో మొదలుపెట్టి ఒకటి ఎగుంటా వాళ్ళ ప్రపంచం గుర్తించింది భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని. ప్రపంచం మొత్తం మాన్యంలో ఉంటే మన దేశం అభివృద్ధిలో ఉంది. చైనాకి మనకే తేడా ఉంది. కాబట్టి మనం అన్నీ ఇదేదో అల్లావుద్దీన్ రుద్దినట్టు అవ్వవు. ఇందాకే నేను చెప్పాను, కోర్టులు చాలా సంఖ్య పెంచారు, ఇంకా పెంచాలి, ఇంకా ఫాస్ట్గా చెయ్యాలి. కానీ దురదృష్టం కొద్దీ మన దగ్గర ఉన్న సిస్టమ్
అది అందుకే న్యాయ చట్టాలు మార్చేస్తున్నారు. పూర్వం బ్రిటిష్ కాలం నాటి చట్టాలని ఇప్పుడు మార్చి అక్కడ కూడా మార్పులు తీసుకొస్తున్నారు.